అందరికీ నమస్తే అండి. మీ అందరికీ జర్నలిస్ట్ కేవీఆర్ ఐడియా ఉన్నాడు కదా! గతంలో ఒకసారి అరెస్ట్ కూడా చేశారు. ఆంధ్ర పోలీసులు గతంలో ఒకసారి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మనోడికి బెయిల్ వచ్చింది. ఆ కేవీఆర్ కోసం చాలా మంది పోరాటాలు చేశారు. మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి లేదంటే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు మామూలు పోరాటాలు చేయలేదు. అప్పట్లో మనోడు కేవీఆర్ ఒక వైసీపీ నాయకుని పట్టుకుని గొల్లుని ఏడ్చేసాడు. మనం అందరం చూసాం. ఆ తర్వాత అక్కడి నుంచి తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళ రాష్ట్రానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ముసుగు జర్నలిస్టులు ఉంటారు. ముసుగు వీరులు అనమాట. వాళ్ళు ఎంతసేపు కూడా ఆంధ్ర మీద పడి ఎడుతూ ఉంటారు. వాళ్ళకి నిత్యం అదే పని. ఎంతసేపు మన మీద పడి ఆడటమే. వాళ్ళ అండ చూసుకొని వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టి కేవీఆర్ అంటే ఏమనుకుంటున్నారా, నేను మిమ్మల్ని వదలనా, మీ సంగతి తేల్తా, కేసులకు భయపడినా, ఒక వీడియో కాదు 100 వీడియోలు చేస్తానని చెప్పేసి మళ్ళీ మొదలెట్టాడు. ఆ కేసుకు సంబంధించి పోలీసు వారు అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చారు, విచారణకు రండి అని చెప్పేసి. విచారణకు రాలా. కోర్టు పర్మిషన్తో రాత్రి అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మరి విచారణ రావాలి కదా. ఇప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. రాత్రి జరిగింది కూడా అదే. అప్పుడే మొదలెట్టేసారు పోలవమని చెప్పేసి. అదిగో మా తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారా? మీకు ఎంత ధైర్యం? తెలంగాణ పోలీసులకి ఇది లేదా? అలా ఎలా మీరు అనుమతిస్తారు? అనుమతిస్తారు. ఎందుకు? ఒక రాష్ట్రంలో కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు ఖచ్చితంగా లోకల్ పోలీసుల సహకారం ఖచ్చితంగా తీసుకుంటారు. చట్టపరంగానే అది ఎక్కడైనా జరిగేదే. ఇక్కడికి వచ్చి గగ్గులు పెట్టి తిట్టకండి. కాదు, నాకు తెలియక అడుగుతాను. మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ జర్నలిస్టులు తొక్కేస్తున్నాను, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడే మీరు అదే తెలంగాణ జర్నలిస్ట్ చెప్పొచ్చు కదండి. ఒరే, మీకు ఆంధ్ర రాజకీయాలతో ఏం సంబంధం రా? ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, ఇక్కడ సమస్యల పైన పోరాటాలు చేయండి, ఇక్కడ మాట్లాడాలని చెప్పేసి వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారండి? వాళ్ళు మాత్రం అక్కడ ప్రభుత్వాలు విమర్శించరు, అక్కడ రాజకీయ నాయకుల గురించి మాట్లాడరు. నిత్యం ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారినో లేదంటే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఎందుకు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డికి బజ్జి ఎందుకు చేస్తారండి వాళ్ళంతా? తెలంగాణ జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ గురించి, ఇక్కడ ప్రభుత్వాల గురించి, ఇక్కడ రాజకీయ నాయకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? మాట్లాడచ్చు, తప్పలేదు. మేము మాట్లాడొద్దు అనట్లేదు. అక్కడ సమస్యల గురించి కూడా మాట్లాడుతూ ఇక్కడ సమస్యల గురించి కూడా మాట్లాడాలి. మీకు మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛ. నేను ఎవరి గురించైనా మాట్లాడచ్చు, మీరు ఎవరి గురించైనా మాట్లాడచ్చు అనే రూల్ మీకు ఉన్నప్పుడు ఎక్కడన్నా కేసులు పెట్టచ్చు, ఎవరన్నా కేసులు పెట్టచ్చు. మళ్ళీ ఇక్కడ తెలంగాణ వాదు ఎందుకు తీసుకొస్తున్నారండి? ఇది ఎక్కడ దిక్కుమల్లాచుకు మాకు అర్థం కావట్లా. కనీసం మీకన్నా బుర్ర ఉండాలి కదా మాట్లాడితేనే. తెలంగాణ వాదం, తెలంగాణ జర్నలిస్ట్ అని మీరు మాత్రం అన్నింటిలోనూ ఏలెట్టుకి వెళ్ళికేయచ్చు. మీ పైన కేసులు పెట్టకూడదా? మీకు ఎలాగైతే భావ ప్రకటన స్వేచ్ఛ ఎలాగైతే ఉందో అలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెక్కేసే అధికారం అందరికీ ఉంటుంది. మీరు మాత్రం ఇష్టానుసారంగా బుద్ధులు మాట్లాడతారా? ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? అయినా ఎవడైనా జర్నలిస్ట్ అంటారండి అని? ఆ పొరమొగ్గని ఎవడైనా కానీ జర్నలిస్ట్ అంటాడా? వాడు మాట్లాడే భాష ఎప్పుడైనా విన్నారా? చాలా వరస్ట్, చాలా నిజంగా మాట్లాడతాడు పొరమొగ్గడు. ఆడి జర్నలిస్ట్ అట్టాడు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. అప్పుడే వెళ్ళిపోయినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్ చూస్తున్నారు. అదిగో మా ఆంధ్ర వాళ్ళు వచ్చి తొక్కేస్తున్నారు మమ్మల్ని. ఏ అతవ్వరాలే వద్దనేది. మీరు ఏదైనా కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటే మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే మీ ప్రజల గురించి మాట్లాడండి. అక్కడ పోరాటాలు చేయండి. మళ్ళీ అలా మాట్లాడాలంటే మళ్ళీ భయం, మళ్ళీ అక్కడ కేసులు పెట్టేస్తారేమో. ఒకవేళ కాంగ్రెస్ గురించి మాట్లాడితేనేమో కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకంగా ఉంటారు మనకి, అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటుంది మనకి. బీఆర్ఎస్ గురించి మాట్లాడరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి, ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తాడు. ఈ తెలంగాణ ముసుగులో ఉన్న జర్నలిస్టులు అందరూ కోరుకునేది ఆంధ్రప్రదేశ్ నాశనం. మన రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేస్తారో? జగన్మోహన్ రెడ్డి. అందుకని చెప్పేసి వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి భజన చేస్తారు. వీళ్ళంతా అంతేలేండి. ఏం పని అండి? ఇక్కడ ప్రాంతాల గురించి తెలియదు. అసలు ఇక్కడ ఒక ఊరు వచ్చి చూసుంటారు ఒక ఎదవ కూడా. ఇక్కడ సమస్యలు వాళ్ళకి తెలియదు. కొన్ని వీళ్ళు ఏమైనా రాజకీయ నాయకులా? కానీ కాదు. రాజకీయ పార్టీలు వేరు, ఏ రాష్ట్రాల్లో పెట్టచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. జర్నలిస్టులు కూడా ఎక్కడైనా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. తెలంగాణ సమస్యల గురించి మాట్లాడచ్చు, ఆంధ్ర సమస్యల గురించి మాట్లాడచ్చు. కానీ నిత్యం అదే పని. అక్కడ ప్రభుత్వాలను ప్రశ్నించి మాట్లాడి మా మీద పడేయడమండి. ఇక్కడ మా రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి కంకణం కట్టుకొని ప్రత్యేకించి ఒక టీంని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరినీ కూడా హైర్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు మొదలెడతారు. ఇంకా మళ్ళీ ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మళ్ళీ చేస్తారు. ఒకసారి మన మీద కేసు పడినప్పుడు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విచారణకి వెళ్ళకపోతే అట్ట. గతంలో రెండోసారి కూడా అరెస్ట్ అయినప్పుడు ఏమైంది? ఇక్కడ ఎవరైతే సోకాళ్ళు ఈ మేధావులు ఉన్నారో, ఈ ముసుగు మేధావులు ఉన్నారో వీళ్ళందరూ ఇంటికి పిలిపించేసుకుని అయ్యో మామూలు ఆపరేషన్ చేయలేదు. మామూలు ఆపరేషన్ కాదు. ఇలాగే ఉంటుంది మరి. మన పని మనం చేసుకెళ్ళాలి. మన ప్రాంతం గురించి మనం ఏడవాలి. అక్కడ ప్రజా సమస్యల గురించి మనం పెడితే సరిపోద్ది. అన్నిట్లోని మనం ఏమన్నామని చెప్పేసి అంటే ఇలాగే కేసులు పెడతారా? ఖచ్చితంగా. ఎంతమంది మాట్లాడట్లేదు, ప్రభుత్వాలు ఎంతమంది విమర్శించట్లేదు. విమర్శించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఇది ఉంటుంది.
అది హద్దులు దాటేసి వ్యక్తిగత విమర్శలు చేస్తాం, మేము బూతులు తిడతాం, మా ఇష్టానుసారంగా మాట్లాడతాం అంటే ఊరుకోరు. ఎవరైనా ఊరుకుంటారా? ఇంకెక్కడి నుంచి అయినా సరే ఈ అప్ప భయాకవులు కట్టిపెట్టారు.